హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ప్రియనేస్తం పార్ట్ 35. కథలకు వెళ్ళే ముందు లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అప్పటికే సంధ్య సమయం అవడంలో గుడిలో దీపాలు వెలుగుతూ శ్రావ్యంగా కీర్తన వినిపిస్తుంటే పరవశంగా అనిపించింది రక్షకి. అర్జున్ కూడా వాతావరణం చూస్తుంటే మనసు ప్రశాంతంగా అనిపించింది అతనికి. ఇద్దరూ గర్భగుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకున్నారు. అది ఆ ఊరికి కాస్త చివరగా ఉండడం వల్ల ఎక్కువ జనాలే లేరు. అప్పటి వరకు తన మెడలో ఉన్న చైన్ బయటకు తీసింది రక్ష. దేవుడి వైపుకు తిరిగి ఆమె నమస్కారం చేసుకుని అర్జున్ నుదుటిన బొట్టు పెట్టి అతనితో పాటు ఆ ఆవరణలో కూర్చుంది. ఆమె ఎందుకో ఉద్వేగానికి రావడం అర్జున్ గమనించాడు. ఏమైంది? ఆమె భుజం చుట్టూ చేతులు వేసి దగ్గరకు తీసుకున్నాడు అర్జున్. ఈ చైన్ అంటూ గుప్పెట్లో ఉన్న చైన్ బయటకు తీసి, ఇది నేను చిన్నప్పుడు ఆశ్రమానికి చేరినప్పుడు నా మెడలో ఉందట. అక్కడ ఉన్న మేడం ఈ చైన్ని నేను పెద్దయిన తర్వాత నాకు ఇచ్చారు అని అర్జున్కి చెప్పింది. ఆ చైన్ వైపు చూశాడు అర్జున్. సన్నగా డిజైన్తో ఆర్ అనే లెటర్ లాకెట్ ఉంది ఆ చైన్కి. నా తల్లిదండ్రులు నన్ను గుర్తించడానికి డిజైన్ ఉపయోగపడుతుందని చెప్పింది మా మేడం. ఇప్పటికీ అది జరగలేదు అంటూ విరక్తిగా నవ్వింది రక్ష. ఆమె చేతులు పట్టుకున్నాడు గట్టిగా. ఇది మీరు పెట్టుకోండి అని అంది. నేనా? నాకెందుకు అని అడిగాడు అర్జున్ అయోమయంగా. నాకెంతో ఇష్టమైనది, నా సొంతమైనది, అందుకే మీతో ఉండాలి అని వెంటనే అర్జున్ మెడలో వేసింది. హుక్ పెట్టింది రక్ష. ఆల్రెడీ నా మెడలో ఉంది అని అర్జున్ అంటున్నా ఆమె వినలేదు. నేను మీ పక్కన లేకపోయినా ఈ చైన్ మీతో పాటే ఉంటుంది అర్జున్, ఆఫీస్లో అయినా సరే అని రక్ష నవ్వింది. పెళ్లి చేసుకుందాం అని అర్జున్ అనగానే చేసుకుందాం అని అంది రక్ష. ఇప్పుడే ఇక్కడే అర్జున్ అనగానే ఆమె ఆశ్చర్యంగా చూసింది. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇప్పుడైనా? ఇక్కడా? అయోమయంగా అడిగింది. ఇంకా ఆశ్చర్యం తాలూకానే ఉంది ఆమె మొహం. అవును అన్నాడు ఆమెనే చూస్తూ. అమ్మకి నన్నకి చెప్పకుండానా అని ఆమె అంటుంటే, అప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకుందాం, నిన్ను ఒక్క క్షణం కూడా పరాయి అనే ఫీలింగ్తో నేను చూడలేను అని అర్జున్ అన్నాడు. రక్షకంతా అయోమయంగా ఉంది. వెంటనే లేచి గర్భగుడి వైపుకు వెళ్ళాడు అర్జున్. చేతిలో కుంకుమ పట్టుకొచ్చి రక్ష ముందు మోకాల మీద కూర్చొని ఆ కుంకుమ ఆమె పాపిట్లో దిద్దాడు. తన్మయత్వంగా కళ్ళు మూసుకుంది రక్ష. అతడి మెడలో ఉన్న చైన్ మరొకటి తీసి రక్ష మెడలో వేశాడు. వెంటనే కళ్ళు తెరిచి కన్నీళ్లతో పాటు ఆమె చిరునవ్వుతో చూసింది అతన్ని. ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు అర్జున్. గుడిలో ఉండగానే సుమ కాల్ చేసింది. సంతోషంతో కాల్ లిఫ్ట్ చేసింది రక్ష. ఏయ్ కొత్త పెళ్లి కూతురా, ఎలా ఉన్నావు అని నవ్వుతూ అడిగింది రక్ష. నేను చాలా బాగున్నాను, నువ్వెలా ఉన్నావు అని అడిగింది సుమ. ఈ నిమిషం చాలా సంతోషంగా ఉంది అంటూ అర్జున్ భుజం మీద తలవాల్చింది. ఎందుకో దీర్ఘం తీసింది. ఏం లేదు అంటూ నవ్వింది రక్ష. ఉంటే ఏదో జరిగిందన్నమాట, పెద్ద స్వీట్ మెమరీ పోగేసుకున్నావన్నమాట అని అంది సుమ. నవ్వుతూ అర్జున్ వైపు చూసింది. ఏంటన్నట్టు కళ్ళెగరేశాడు అర్జున్. ఏం లేదన్నట్టు అడ్డంగా తల ఊపి అర్జున్ చేతిని గట్టిగా పట్టుకుని ఇంకేంటి సంగతులు అని అడిగింది సుమని. ఇంతకీ సంతోషం ఎందుకో చెప్పలేదు అని అడిగింది సుమ. సీక్రెట్. రక్ష నవ్వింది. అబ్బో అంది సుమ. గట్టిగా నవ్వేసింది రక్ష. చిన్నప్పటి నుంచి రక్ష అంత సంతోషంగా ఉండడం సుమ ఎప్పుడూ చూడలేదు. సుమకి చాలా చాలా సంతోషంగా ఉంది. అర్జున్కి మనసులోనే బోల్డ్ అని థ్యాంక్స్లు చెప్పుకుంది సుమ. కాసేపటి వరకు స్నేహితురాలిద్దరూ మాట్లాడుకుని కాల్ కట్ చేశారు. అప్పటికే చీకటి పడిపోవడంతో వెళ్దామా అని అడిగాడు అర్జున్. తల ఊపి అర్జున్తో పాటు బయటికి నడిచింది రక్ష. ఇద్దరు ఒకరి చేతిని మరొకరు పట్టుకుని ఇంతవరకు నడిచారు. అర్జున్ చేతిని పట్టుకుని అలా నడుస్తుంటే రక్షకి ప్రపంచంలో ఉన్న సంతోషాన్ని తన ముందే ఉన్నట్టు అనిపిస్తుంది. ఆమె ముఖంలో చిరునవ్వు అసలు చెరగనే లేదు. పదే పదే అర్జున్ బొట్టు పెట్టడం, చైన్ తన మెడలో వేయడం గుర్తుకొస్తుంటే ఆమె మనసు చాలా తృప్తిగా ఉంది. ఇంటికి వెళ్ళిన తర్వాత మెట్ల వైపు అడుగులు వేస్తున్న రక్షని పిలిచాడు అర్జున్. ఒకేసారి డిన్నర్ చేద్దాంరా అన్నాడు అర్జున్. అలాగే అన్నట్టు తల ఊపింది. ఇద్దరు డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నారు. ఈ హ్యాపీనెస్లో ఏం తినాలి అనిపించడం లేదు అర్జున్ అని అర్జున్ని చూస్తూ చెప్పింది రక్ష.
అన్నం కలిపి రక్ష నోటి ముందు పెట్టాడు అర్జున్. అర్జున్ని అలాగే చూస్తుంటే తిను అన్నట్టు చూశాడు. కన్నీళ్లతో నోరు తెరిచింది. అతను తినిపిస్తుంటే తినేసింది. మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు? లైఫ్ లాంగ్ నిన్ను ఏడవద్దని చెప్పాలేమో అని అర్జున్ అన్నాడు. ఇవన్నీ ఆనంద పుష్పాలు, మీకు అర్థం కాదు అంటూ అర్జున్ చేతిలో ప్లేట్ లాక్కొని అతనికి ప్రేమగా తినిపించింది రక్ష. అందరూ తినేసి రూమ్ వైపు వెళ్తుంటే రక్ష అడుగులు అర్జున్ అమ్మా నాన్న ఫోటో దగ్గర ఆగిపోయాయి. ఏమైందన్నట్టు రక్ష వైపు చూశాడు అర్జున్. రక్ష అమ్మా నాన్న ఫోటోకి పుట్టి పెట్టి ఆ ఫోటో ముందు దీపం వెలిగించింది. ఆమె మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంది. అర్జున్ వైపు తిరిగింది. అవన్నీ ఎందుకు చేసిందో తెలియక అయోమయంగా చూస్తున్నాడు అర్జున్. అతన్నే చూసి, కోడల్ని కదా, ఈ ఇంటికి ఆశీర్వాదం తీసుకుంటున్నాను అని అర్జున్తో చెప్పి రక్ష నవ్వింది. ఆ మాటకి అర్జున్ పెదవులు కూడా సన్నగా విచ్చుకున్నాయి. వెళ్తున్న రక్షని 2 క్షణాలు అలా చూసి ఆమె వెంట అడుగులు వేశాడు అర్జున్. రూమ్లోకి వెళ్ళిపోయాక వెంటనే ఆమెను చుట్టేశాడు అర్జున్. చిరునవ్వుతో అతని మెడ చుట్టూ చేతులు వేసింది రక్ష. ఎక్కడికి? ఆమె మెడవంపులో పెదవులు నిలిపాడు. చీర మార్చుకోవడానికి అని వణికే గొంతుతో చెప్పింది రక్ష. వద్దు, ఇలాగే బాగుందన్నాడు. అతని పెదవుల ప్రయాణం ఆమె కంఠం మీదకి చేరింది. అర్జున్ భుజాల మీద చేతులు బిగించింది రక్ష. అప్పటికే ఆమె కనులు మూసుకుపోయాయి అతని దాటికి. ఆమె కంఠం మీద నుంచి కిందకి దిగుతున్న అతని పెదవుల దాటికి తాళలేక ఉక్కిరిబిక్కిరైపోయింది రక్ష. ఆమె హావభావాలు గమనిస్తూ ఆమె అతని దగ్గర ఎలాంటి కంగారు పడట్లేదని అర్థమై అతని స్పర్శకి అలవాటు పడిపోయిందని తెలుస్తుంది అర్జున్కి. ఆమె కంఠం మీద నుంచి అతని పెదవులు ఆమె భుజం మీదకి చేరాయి. చీర పవిట ఆమె నుంచి వీడిపోయింది. వెంటనే హృదయానికి చేతులు అడ్డు పెట్టుకుని వెనక్కి తిరిగిపోయింది రక్ష. అడ్డుతెరలేని ఆమె నడుము మీద అతని చేతులు అటు ఇటు కదులుతున్నాయి. కళ్ళని ఎంతో గట్టిగా మూసివేసింది ఆమె. అర్ధచంద్రాకారంలో ఆమె చీరను పోలి పచ్చగా ఉన్న ఆమె వీపు మధ్య భాగంలో గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు అర్జున్. బిగుసుకున్న ఆమె పెదవులు దూరం జరిగాయి. ఆమె నడుము పట్టి అతని వైపు తిప్పుకొని అతని చేతులు ఆమె శరీరాన్ని తాకుతూ ఆమె చెంపల కిందకి చేరాయి. అరమోడ్పు కళ్ళతో అతన్నే చూసింది రక్ష. గాలి కూడా వారిద్దరి మధ్య చేరలేనంత గట్టిగా హత్తుకున్నాడు అర్జున్. అతని చుట్టూ చేతులు వేసి అతని కౌగిలిలో వెచ్చదనాన్ని ఆస్వాదిస్తోంది రక్ష. ఆమెకి దూరంగా ఉండలేని మనసును అదుపు చేసుకోవడానికి అతను ఎంతో ప్రయత్నం చేయసాగాడు. కొంత సమయానికి మెల్లిగా ఆమెను వదిలి చీరపౌటు సరిచేసి వెళ్ళి మార్చుకురా అన్నాడు. తల ఊపి వెంటనే అక్కడి నుంచి పారిపోయింది రక్ష. జుట్టు చెరుపుకుంటూ నవ్వుకున్నాడు అర్జున్. రక్ష వచ్చేసరికి వసుంధర కృష్ణమూర్తితో మాట్లాడుతున్నాడు అర్జున్ చేతిలో ఉన్న ఫోన్ తీసుకుని వాళ్ళతో చాలాసేపటి వరకు మాట్లాడుతూ అక్కడ విశేషాలు కనుక్కొని అక్కడ ఇల్లు గురించి చెప్తూ సంతోషపడిపోయింది రక్ష. నవ్వుతూ మాట్లాడుతున్న ఆమెను చూస్తున్నాడు చేతులు కట్టుకుని మరి అర్జున్. ఆమె ముఖంలో అత్యంత సంతోషం అతనికి స్పష్టంగా తెలుస్తోంది. అప్పటికే చాలా సమయం కావడంతో తనే ఫోను పెట్టేశాడు. అప్పుడే పెట్టేశారేంటి అని అడిగింది రక్ష. నిన్ను వదిలితే ఈ రాత్రంతా మాట్లాడుతూనే ఉంటాం అంటూ ఆమెను వెనుక నుంచి హత్తుకొని ఆమె భుజం మీద తలవాల్చి కళ్ళు మూసుకున్నాడు అర్జున్. ఏం చేస్తున్నారు, వదలండి అని చిన్నగా పలికింది రక్ష. వదలాలి అని అస్సలు అనిపించడం లేదు, కానీ తప్పట్లేదు అంటూ నీరసంగా పలికాడు అర్జున్. రక్ష నవ్వేసింది. ఎవడి బాధ వాడిది అంటూ ఆమెకు దూరం జరిగి డిన్నర్ చేద్దాం పదా అని అడిగాడు. అతనితో పాటు కూర్చుంది. అతనికి వడ్డించింది. పెళ్ళైంది కదా, ఒకే ప్లేట్లో తినాలి కదా, తెలీదా అంది మరో ప్లేట్ తీస్తున్న అతనితో. నిజంగా తెలియదు, ఇప్పుడు తెలుసుకున్నాను అంటూ అతని ప్రయత్నం ఆపేశాడు. రక్ష నవ్వింది. ఒకరికొకరు ప్రేమగా తినిపించుకొని బయట వరండాలో కూర్చున్నారు. అర్జున్ పక్కన కూర్చుని అతని భుజం మీద తలవాల్చింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నా లైఫ్ ఇంత అందంగా ఉంటుందని అని కన్నీళ్లతో నవ్వుతూ అతని చేతివేళ్ల మధ్యలో ఆమె చేతివేళ్లు దూర్చి చెప్పింది రక్ష. నేను కూడా అన్నాడు అర్జున్. ఆమె నవ్వింది ఇంకా ఇంకా అందంగా. మాట్లాడుతూ అతని భుజం మీద వాలి రక్ష నిద్రలోకి జారుకుంది. అతను చెప్పేది వింటూనే. ఆమె నుండి ఎటువంటి రియాక్షన్ రాకపోవడంతో తల తిప్పి చూసింది. అర్జున్కి నిద్రపోతూ కనిపించింది.
అమాయకత్వం అంతా ముఖంలో నింపుకొని చాలా ముద్దుగా అనిపించింది అతనికి. ఆమె తల మీద ముద్దు పెట్టుకున్నాడు. ఆమెను మెల్లిగా చేతుల్లోకి తీసుకున్నాడు అర్జున్. కళ్ళు తెరిచి అర్జున్ని చూసింది. పర్వాలేదు, కిందకి దించండి అర్జున్ అంటున్నా పడుకో అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ అర్జున్. విచ్చుకున్న పెదవులతో అతని హృదయం మీద తలపెట్టుకుని అతని మెడ చుట్టూ చేతులు వేసింది రక్ష. బెడ్ మీద పడుకోబట్టి ఆమె పక్కనే చేరాడు అతను. వెనక నుంచి ఆమెను హత్తుకుని ఆమె వీపు మీద తలపెట్టి అతను కళ్ళు మూసుకున్నాడు. గొంతు తడారిపోతుంటే పరవశంగా కళ్ళు మూసుకుంది రక్ష. ఆమె మెల్లిగా నిద్రలోకి జారుకుంది. తర్వాత రోజు ఉదయం ఇద్దరూ కలిసి ప్రణయ్కి కాల్ చేశారు. లిఫ్ట్ చేయట్లేదు వీడు అన్నాడు అర్జున్. సరే తర్వాత చేద్దాం అని అంది రక్ష. ఇంకోసారి ట్రై చేస్తాను అంటూ కాల్ చేశాడు అర్జున్. అక్కడ ఫోన్ కాల్ ప్రవర్తిక లిఫ్ట్ చేసింది. బావా ఎవరు అనుకుంటూ, హలో ఎవరండి మీరు, ఎవరు కావాలి అని అడిగింది. ఆలోపే అర్జున్, అరే ఎక్కడ తగలడ్డావు అని అడిగాడు. అమ్మాయి గొంతు వినిపించి వెంటనే అతను ఆగిపోయాడు. ఎవరు అన్నాడు. మీరెవరో మా అన్నయ్యకి ఫోన్ చేసి మీరు నన్ను ఎవరు అంటారేంటి అని అడిగింది ప్రవర్తిక చాలా చాలా అమాయకంగా. ఆమె మాటలు నవ్వు తెప్పించాయి అతనికి. అతను ఎందుకు నవ్వుతున్నాడో రక్షకి అర్థం కాలేదు. తననే అయోమయంగా చూస్తున్న రక్ష చేతిలో ఫోన్ పెట్టి మాట్లాడన్నట్టు సైగ చేశాడు అర్జున్. అలాగే అన్నట్టు తల ఊపింది. ప్రణయ్ అనుకుని హలో అన్నయ్య అంది రక్ష. అన్నయ్య, మీకు ఏ అన్నయ్య కావాలి అని అంది ప్రవర్తిక. ప్రణయ్ అన్నయ్య లేడా అని రక్ష అడిగింది. తనకి ఫోన్ ఇచ్చినందుకు అర్జున్ వైపు చిరుకోపంగా చూసింది రక్ష. లేడు, మా అన్నయ్య మీ అన్నయ్య అంటున్నారేంటి మీరు, ఎవరు మీరు, మా అన్నయ్య మీ అన్నయ్య ఎలా అయ్యాడు ప్రవర్తిక ఆరా తీసింది. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు రక్షకి. బిక్కమొహం వేసి అర్జున్ని చూసింది. గడ్డం కింద చేతులు పెట్టి మరి ఆమెనే చూస్తున్నాడు అతను. ప్రవీ ఎవరు అంటున్న ప్రణయ్కి ఫోన్ ఇచ్చి వెళ్ళిపోయింది ప్రవర్తిక. అన్నయ్య ప్రణయ్ మాటలు వినిపించి పిలిచింది రక్ష. హే రక్ష, నువ్వా, ఎలా ఉన్నావు అని నవ్వుతూ అడిగాడు ప్రణయ్. బావున్నానన్నయ్య, నువ్వెలా ఉన్నావు, చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయావేంటి అని చిరుకోపంగా అడిగింది రక్ష. నా చెల్లి కొంచెం ఆరోగ్యం బాగాలేదు రక్ష, అందుకే ఉన్న పలంగా రావాల్సింది, సారీ అని సత్యాషి ఇచ్చాడు ప్రణయ్. అన్నయ్య నువ్వు సారీ చెప్పడం ఏంటి, ఇక్కడికి ఎప్పుడు వస్తున్నావు నువ్వు అని రక్ష అడిగింది. లేదురా రావట్లేదు, ఇటు చెన్నై వెళ్తున్నాను అని అన్నాడు ప్రణయ్. కొంత సమయం ఇద్దరు ప్రణయ్తో మాట్లాడుతూ ఉండిపోయారు. కాల్ కట్ చేసిన తర్వాత అర్జున్ని చూసింది రక్ష. ఏంటి అలా చూస్తున్నావు అని కళ్ళెగరేశాడు అర్జున్. నీకు తెలుసు కదా నాకు కొత్త వాళ్ళతో మాట్లాడడం కంగారుగా ఉంటుందని, ఎవరో ఏంటో తెలియకుండా మాట్లాడుతుంటే నాకు ఫోన్ ఇస్తారేంటి అని అడిగింది కోపంగా రక్ష. నేనేం మాట్లాడాలి, అందుకే నీకిచ్చాను అని భుజాలు కదిలించాడు అర్జున్. అమ్మాయిలతో అసలు మాట్లాడనన్నట్టు అంటూ అతన్ని ఉడికించింది రక్ష. ఓయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నాకేమైనా అమ్మాయిలతో మాట్లాడడం ఎక్స్పీరియన్స్ ఉందనుకుంటున్నావా నువ్వు అర్జున్ అన్నాడు. మాట్లాడడం కాదు, డైరెక్ట్గా హత్తుకోవడమే అంటూ రక్ష చొరకంటించింది. ఏంటి మళ్ళీ చెప్పు అన్నాడు ఆమె చేతిని పట్టుకుని దగ్గరికి లాక్కుంటూ అర్జున్. ఎన్నిసార్లు చెప్పినా అదే నిజం, ఏం కాదా, ఒకసారి మనం ఫస్ట్ మీట్ గుర్తు తెచ్చుకోండి అని కళ్ళెగరేసింది నవ్వుతూ. నిన్ను హత్తుకోకపోతే నా ఊపిరి భారమైపోయింది తెలుసా, అందుకే ఆ రోజు అలా అన్నాడు అర్జున్ కూడా నవ్వేస్తూ. ఆహా ఇంకా, అయినా నాకెంత భయం వేసిందో మీకేం తెలుసు, గుండాగివినంత పని అయిపోయింది నాకు ఆ టైంలో అంటూ ఆ రోజులు గుర్తు చేసుకుంటూ చెప్పింది రక్ష. నిన్ను ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియక చిన్న డ్రామా ఆడాడు ప్రణయ్, అది అంతా వాడి ప్లానే, నాకేం తెలీదు అన్నాడు అర్జున్ తప్పించుకుంటూ. అబద్ధాలు చెప్పకండి, అంతా మీ వాళ్ళే, పాపం ప్రణయ్ అన్నయ్య, మీదకి ఎందుకు తోస్తారు మీరు అంటూ ఓరగా అర్జున్ని చూసింది. లవ్ ఎట్ ఫస్ట్ ఎయిడ్ తెలుసా అంటూ ఆమె చుట్టూ చేతులు బిగించాడు. అర్జున్ని చూడగానే ఆమెకు కలిగిన ఫీలింగ్ అదే కాబట్టి రక్ష మౌనంగా ఉండిపోయింది. అతను మాట్లాడుతుంటే ఆమె చిరునవ్వుతో చూస్తోంది. మన పెళ్లి తర్వాత ఇక్కడే ఉందాం అని అర్జున్ని చూస్తూ అడిగింది రక్ష. ఇక్కడే ఉన్నాం కదా, మన పెళ్లి కూడా జరిగిపోయింది కదా అన్నాడు అర్జున్ లాజిక్ తీస్తూ. అందరి ముందు నేను మీ దాన్ని అవ్వాలి,
అని ఆలోచిస్తూ చెప్పింది రక్ష. ఇది సరిపోదా? ఆమె హృదయం మీద వేలాడుతున్న చైన్ని ఒక్కసారిగా నోటితో పట్టుకున్నాడు అర్జున్. ఊపిరి బిగబట్టి అర్జున్ వైపు చూసింది రక్ష అతను చేసిన పనికి. అతను కళ్ళెగరేశాడు. నోట మాట రాలేదు రక్షకి. అతను చైన్ వదిలి దూరంగా జరిగాడు. ఆమె శరీరంలో మొదలైన అలజడి తగ్గించుకోవడానికి ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా అతన్ని హత్తుకుంది రక్ష. అర్జున్ పెదవులు సన్నగా విచ్చుకున్నాయి. కథ కొనసాగుతోంది. ఇలా అర్జున్ రక్షలు దగ్గరైపోయారు. ప్రవర్తిక కూడా ఒకసారి మాట్లాడిందండు. ప్రణయ్కి మాత్రం ఎప్పుడు తెలుసు. కథ కొనసాగుతోంది. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం.